తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగలో పడతులంతా మమేకం కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఆరోగ్యం, ఆనందం, శాస్త్రీయత, చెరువుల శుద్ధి కలబోతగా బతుకమ్మ వేడుకలుంటాయని సీతక్క వివరించారు. ఏ స్థాయిలో ఉన్న ఆడవాళ్లైనా బతుకమ్మ ఆడాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇందిరా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ ఆడారు. తొమ్మిది రకాల పువ్వులు, 9 రోజులు, 9 రకాల నైవేద్యం, రకరకాల ఫుడ్ తయారు చేసుకొని మరి ఇళ్లలో పూజలు చేసి చెరువు గట్ల మీద ఆడుకునే బతుకమ్మ ముఖ్యంగా మహిళలకు ఆత్మ గౌరవాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని చేర్చేది బతుకమ్మ పండుగ. పైన మనము మరి గౌరమ్మను పెడతాం. ఆ గౌరమ్మలో పసుపు ఉంటది. సైంటిఫికల్ గా యాంటీబయాటిక్ ఉంటది. ఏది? పసుపుకు. తంగేడు పువ్వు, ఆ గునుగు పువ్వు, కట్ల పువ్వు, గుమ్మడి పువ్వు, ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఉంటాయి. సో చెరువులను కూడా శుద్ధి చేస్తది. సంతోషము, దుఃఖము, చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకునేది చెరువు గట్ల కాడ. బతుకునిచ్చిన చెరువులకు మనము పూజలు చేసుకోవడం, చప్పట్లు కొట్టడం మూలంగా పూర్తిగా ఆరోగ్యం కూడా సంపూర్ణంగా హెల్తీ అయిపోతాయి. ఈ నరాల జబ్బులు ఇవన్నీ ఉండవు. మన పూర్వీకులు ఇచ్చిన ఈ బతుకమ్మ పండుగలో హెల్త్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, యూనిటీ ఉంది, మనం మొక్కుకునే సంస్కారం, సంస్కృతి, గొప్ప చరిత్ర ఉంది.